క్రీడలో ఏ టీం ఎప్పుడు గెలుస్తుందో చెప్పడం కష్టం. మరీ ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఏ టీం ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో ఊహించడం ఎంతటి క్రికెట్ ఎక్స్పెక్టర్ కైనా సరే కష్టమే. ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం ఓ రోలర్ కోస్టర్ రైడ్ ను తలపించింది. సగం సీజన్ ముగిసిన తర్వాత టేబుల్ టాప్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ కనీసం ప్లే ఆఫ్స్ కూడా అర్హత సాధించదని ఎవరు ఊహించి ఉండరు. ఈ సీజన్ లో మొదటి 7 మ్యాచ్ల్లో 6 విజయాలు అందుకొని రికార్డు సృష్టించిన పంజాబ్ కింగ్స్ ఇంకొక మ్యాచ్ గెలిస్తే పంజాబ్ కింగ్స్ నేరుగా ప్లే ఆఫ్స్ కి వెళ్లిపోతుందని ఫ్యాన్స్ ఎంతగానో ఆశించారు. పంజాబ్ కింగ్స్ 200% ప్లే ఆఫ్స్ కు వెళుతుందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ లెక్కలేసి మరీ చెప్పారు. రాజస్థాన్ రాయల్స్ చేతిలో తొలి ఓటమి చూసిన పంజాబ్ కింగ్స్ అదే టీం కారణంగా ప్లే ఆఫ్స్ కూడా వెళ్లలేకపోయింది. సెకండ్ హాఫ్ లో వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడిన పంజాబ్ కింగ్స్ ఫస్ట్ హాఫ్ లో వరుస విజయాల తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ తో చాలా మ్యాచ్లను దెబ్బతీసుకుంది. ఈ సీజన్ లో 7 విజయాలు అందుకున్న పంజాబ్ కింగ్స్ కేకేఆర్ తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం 1 పాయింట్తో 15 పాయింట్లతో నిలిచింది. ఓ పక్క ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే మరో పక్క బౌలింగ్ ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా పంజాబ్ కింగ్స్ వరుస ఓటములకి కారణమైంది. ముఖ్యంగా ఆ జట్టు కోచ్ ఈసారి టైటిల్ గెలుస్తుందని ఎంతో ఆశపడ్డా అతని ఆశలు అడియాశలయ్యాయి. నిన్న ముంబైపై రాజస్థాన్ గెలుపుతో ప్లే ఆఫ్ ఛాన్సులు పోగొట్టుకున్న పంజాబ్ కి టైటిల్ కోసం మరో ఏడాది ఎదురు చూడక తప్పదు. ఇక వెళుతూ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్ లో తమ జట్టు ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లింది. కానీ ఎప్పుడైతే ఫీల్డింగ్ లో తప్పిదాలు చేశామో అక్కడి నుంచి మా ఓటముల పరంపర కొనసాగిందని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. వరుస క్యాచ్ల డ్రాపులతో చేజేతులారా గెలిచే మ్యాచ్ల్ని ఓడేలా చేసుకున్నాం. అలాగే కోల్కతాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావటం ఆటగాళ్ల కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింది. అంతేకాదు ఫస్ట్ రౌండ్ లో బౌలింగ్ రిథమ్ సెకండ్ రౌండ్ కు వచ్చేసరికి నిరుత్సాహపరిచిందని ఓటమిలో ఫీల్డింగ్ బౌలింగ్ కారణం అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఈసారి తప్పిదాలను సరిచేసుకుని వచ్చే ఏడాది గట్టిగా బలంగా ముందుకు వస్తామంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్ లో ఫైనల్ విజేతగా ఉండే అర్హత గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీకి మాత్రమే ఉందని, బౌలింగ్ బ్యాటింగ్ లో ఆ రెండు జట్లు సమతూకంగా ఉండడం టైటిల్ విజేతగా మారే అవకాశం ఉందని వెళ్తూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.